నీ యవ్వన బలం యేసయ్యకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ముసలోడు అయిపోయిన తర్వాత అలాగే యేసన్న గారు సేవకు వచ్చి పరిచయం చేసినప్పుడు ఎవరో చెప్పారట వాళ్ళ నాయనకి, వాళ్ళ వదిలికి అట్ట చెప్తే, వీళ్ళు మీ అబ్బాయి అక్కడ గుడిసేసుకుని దిక్కులేని బతుకుతున్నాడు, కనీసం పడుకోవడానికి మంచం కూడా లేదు, మట్టి దిబ్బనేసి బతుకుతున్నాడంటే కడుపంతా మరి ఎవరు లేకపోయినా కన్నబిడ్డ వాళ్ళకి ఉంటుంది కదా మమకారం. పరిగెట్టుకుని వచ్చి వాళ్ళ నాన్న వచ్చి వదిలి వచ్చి, ఒరే నాయన, అయ్యా నీకు రావాల్సిన ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తారయ్యా, నీకు పెళ్లి చేస్తారయ్యా, నువ్వు చల్లగా బతుకుతానయ్యా, నువ్వు పెళ్లి చేసుకుని ఆస్తి తీసుకుని సేవ చేసుకోరయ్యా అని వచ్చే అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నాయన ఒక కట్టె ఉంది కదా, కట్టె అది సేవ అనే పొయ్యిలో సగం కాలిపోయింది. ఈ కాలిపోయిన కట్టె మరి దేనికి ఉపయోగపడదు నాయన, సగం కాలిపోయింది కదా, ఈ పొయ్యిలోనే మిగతాది కూడా కాలిపోయాలి తప్ప సగం కాలిపోయిన కట్టె నీకేం ఉపయోగపడుతుంది నాయన అన్నాడట. దేవునికి స్తోత్రం గారు. చప్పట్లు కొట్టాలు చెప్పరా. అలాగా మన జీవితంలో మనం దేవునికి ఒక సమర్పణ కలిగి ఈ మార్గంలో నడవడానికి సిద్ధపడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు అంటున్నాడు వీళ్ళు వెళ్తున్నారు కానీ యుద్ధమును చూసినప్పుడు వీళ్ళు మళ్ళా యూటర్న్ అవుతారేమో. ఈ సగం కాలిపోయినప్పుడు కూడా మళ్ళీ యూటర్న్ అవుతారేమో. అవి వాళ్ళు లేరా? వాళ్ళు మంది ఉన్నారు. సేవ వదిలేసి మళ్ళా వ్యాపారాలు చేసుకుని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సగం చేసి బాబు దన్నోరా బాబు అనుకుని. అంత ఈజీ కాదు సేవ అంటే. ఈరోజు ఆహా ఓహా నవ్వుతామా, తెల్లారేపటికి నిందలు అవమానాలు వస్తాయి. అది ఆ మార్గం దేవుడికే తెలిసి యూటర్న్ మాత్రం తీసుకోవద్దు.